అందరికీ ప్రైజ్ అలాడ్. స్త్రీల కూడికగా మరొకసారి ఈ విధంగా కూడుకుంటకిచ్చిన ఈ గొప్ప సమయంకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మొదటిగా ప్రార్థన చేసుకుందాము. అందరూ కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రము ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నీతి సూర్యుడా, మీకు వందనాలు తండ్రి. నిందా రైతుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఇంతవరకు నా ప్రభువా నన్ను మమ్మల్ని ఒక్కొక్కరిని కాచి కాపాడి రక్షించి నీ యొక్క సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, నా ప్రభా నీ వాక్యము చేత నాతో మాతో నా ప్రభా నీవే మాట్లాడండి నా తండ్రి. కృప చూపించండి. మా హృదయాలను ఎరిగిన దేవుడవు నా తండ్రి. స్తోత్రములు తండ్రి. మా అంతరంగం ఎరిగిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు ప్రభా. మా హృదయాలను సరిచేయండి. మేము ఏ విధంగా ఉంటున్నామో, మా జీవితాలు ఎలాగా ఉంటున్నాయో నా ప్రభా నీ వాక్యం చేత నీవు మాట్లాడిన ప్రభా మమ్మల్ని సరిచేసి నిలబెట్టుకోమని అడుగుచుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరితో నువ్వు మాట్లాడండి. వారి ఒక్కొక్క హృదయాన్ని తెరవండి నా ప్రభా. వారి జీవితాలు ఎలాగా ఉన్నాయో ఒకసారి గ్రహించే మనస్సును దయచేయండి నా తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో నా ప్రభా నీ వాక్యం చేత నింపి నా ప్రభా నీ వాక్యానుసారంగా నా ప్రభా ఇదిగో నా ప్రభా నడుచుకునే మనస్సును దయచేయమని నా ప్రభా ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క వాక్యము అతడు అని అక్కడ సంబోధిస్తున్నారు. అతడు న్యాయపీఠము మీద కూర్చోండి ఉన్నప్పుడు, మరి న్యాయపీఠము మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే 27వ అధ్యాయము 2వ వచనములో ఉంది. ఆయన్ను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతు. ఇక్కడ అధిపతి అంటే రోమా ప్రభుత్వానికి అధిపతి అయినటువంటి వాడు. ఆయన న్యాయాధిపతి. రోమా ప్రభుత్వానికి 5వ న్యాయాధిపతిగా ఆయనను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఒక గవర్నర్గా ఈయన ఉండడము అనేది జరిగింది. అయితే ఆయననే ఆ పొంతి పిలాతు. ఆ పొంతి పిలాతు భార్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఏమని అంటుంది? ఆ పిలాతు యొక్క భార్య, అతని భార్య అంటే ఆ పిలాతు భార్య చెబుతుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆమె ఎంత చక్కగా చెబుతుందంటే ఆ నీతిమంతుని జోలికి మరి ఆ నీతిమంతుడు ఎవరు, ఆయన జోలికి ఎందుకు పోవద్దని చెబుతుంది అనంటే కిందికి చదివినట్టయితే, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఈ ప్రొద్దు అంటే ఈ రాత్రికాల సమయంలో నేను ఒక కల కన్నాను. ఆ కలలో ఆయన నీతిమంతుడుగా నాకు కనబడ్డాడు. దాని గురించి నేను ఆ కలలో నేను మిక్కిలి బాధపడిపోయాను అంటున్నాడు. మిక్కిలిగా బాధపడితేనన్న వర్తమానము, ఆ వార్త అనేది అక్కడ ఆ గవర్నర్కు, ఆ న్యాయాధిపతి అయినటువంటి పిలాతుతో తన భార్య ధైర్యంగా అక్కడ చెప్పగలుగుతుంది. మరి ఈమె ఎలాగా చెప్పగలుగుతుంది? ఆమె చూసినటువంటి ఆ కలలో చూసినటువంటి ఆ కలను తన భర్తతో చెప్పగలుగుతుంది. మరి కలలు అనంటే మామూలుగా కలపడగానే అందరికీ నిజమవుతాయా? ఆ కలలో ఏం జరుగుతుంది అనేసి కొందరు గ్రహించేటువంటి వారిగా ఉండరు. కానీ ఇక్కడైతే ఆమె గ్రహించగలిగింది. ఆ కలలో ఆమెతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు ఈ కళను చూపించారని చెప్పేసి ఆమె గ్రహించగలిగింది. మనకు బైబిల్లో పాత నిబంధనలో చూసుకున్నట్టయితే అనేక మంది కళలు కన్నటువంటి వారు ఉన్నారు. ఆ కళలకు భావాలు చెప్పినటువంటి వారు ఉన్నారు. దేవుడే స్వయంగా వారి స్వప్నంలో ఆ కలలో వారికి ఎన్నో రకాలుగా జరగబోయే విషయాలు అవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం ఒకసారి ఆదికాండము 20లో చూద్దాము. ఆదికాండము 23వ వచనములో
అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. ఇక్కడ రాజైనటువంటి అబీమెలెకుకు ఒక కలబడింది. అంటే ఈ అబీమెలెకు దగ్గరికి షారా అనే వ్యక్తి వచ్చింది, అబ్రహాము భార్య అయినటువంటి షారా. అబ్రహాము షారా ఇద్దరు అక్కడ రావడం అనేది జరిగింది. మరి అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఆ కాదేశు షూరుకు మధ్య ప్రదేశంలో వారు గెరారులో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అలాంటి సమయములో అక్కడ ఆ ప్రాంతానికి రాజైనటువంటి అబీమెలెకు ఉన్నాడు. అప్పుడు ఆ అబీమెలెకు షారాను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన మనసు మారిపోతూ ఉంది. అబీమెలెకు మనసు షారాను చూసిన వెంటనే ఆయన మనసు మారిపోయిన విషయాన్ని దేవుడు గ్రహించాడు. కాబట్టి అక్కడ 3వ వచనంలో రాత్రి వేళ దేవుడు స్వప్నమందు, అంటే స్వప్నం అంటే కలలో అబీమెలెకునకు కనబడి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ, అంటే ఆయన ఇంటిలో చేర్చుకున్నటువంటి స్త్రీ ఎవరంటే ఆ షారా, అబ్రహాము భార్య అయినటువంటి ఆ షారా ఒక పురుషునికి భార్య, అంటే అబ్రహాముకు భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు అని అంటున్నారు. నీవు ఆమెను ముట్టుకున్నట్టయితే నీవు శాపగ్రస్తుడవైతావు, నీవు ఆమెకు దూరంగా ఉండమని కలలో చెప్పాడు. నిజంగా ఆయనలో ఒక భయం అనేది వేసింది. కలలో చెప్పింది ఆయన గ్రహించాడు, ఆమెకు దూరంగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని చెప్పేసి వారు అడగడం జరిగింది. అది ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఇక్కడనైతే మరి ఎవరి గురించి చెప్తున్నారంటే యాకోబు ఆయన వాళ్ళ తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయి ఆయన తన మామ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఆయన ప్రయాణమై వెళుతున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో ఆయన ఆగాడు. ఆ ప్రాంతంలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల పడుతూ ఉన్నది. ఆ కలలో ఏం కనిపిస్తుంది అనంటే ఒక నిచ్చెన కనబడుతుంది. అది భూమి మీద నిలబడి ఉండెను. అది ఆ నిచ్చెన ఎలాగ ఉందంటే కొన ఆకాశమున కంటెను, అంటే దాని కొన భూమికిని ఆకాశమునకు అంటినటువంటి ఒక నిచ్చెన అక్కడ కనబడుతూ ఉన్నది. దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. అంటే ఈ ప్రాంతము దేవుని యొక్క మందిరము, దేవుని ప్రదేశము, ఇది పరిశుద్ధమైనటువంటి ప్రదేశము అని ఆయన ఆ కలలో గ్రహించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆదికాండము 31:24లో చూసినట్టయితే, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. అంటే ఇక్కడ లాబాను నొద్దకు వచ్చిండు. ఆ రాత్రికాల సమయంలో లాబాను అంటే యాకోబు యొక్క మామ దగ్గరికి వచ్చి, నీవు యాకోబు దగ్గరికి వచ్చి నీవు చెడు కానీ మంచి కానీ ఏది నీవు మాట్లాడకు సుమా, జాగ్రత్త అని ఆ కలలో హెచ్చరించడం జరిగింది. కాబట్టి లాబాను యాకోబుని ఏమాత్రం అనకుండా ఆ కలలో ఆయన గ్రహించగలిగాడు. అదేవిధంగా చూసినట్టయితే ఆదికాండము 37:7లో చూద్దాము. ఆదికాండం 37:7లో, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అంటే అక్కడ ఏమంటున్నాడు, పైన చూసినట్టయితే నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అని చెప్పి తన అన్నలకు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, నా పన లేచి నిలబడింది, వాటికి మీరందరూ మీ పనులన్నీ కూడా నా పనకు సాష్టాంగ పడి ఉన్నాయి అని అక్కడ ఒక కళ పడ్డది అని చెప్పాడు. తర్వాత ఇంకొక కళ కూడా ఆయనకు పడింది. 9వ వచనంలో చూసినట్టయితే, నేను మరి ఒక కళ గంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్తున్నారు. ఈ కళ ఎవరికి పడిందంటే యోసేపుకు ఈ కళ పడింది. మరి ఆ యోసేపుకి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ సూర్యచంద్రులు 11
నక్షత్రములు అంటే తల్లి తండ్రి, 11 అనంటే తన యొక్క అన్నలు, తన యొక్క తమ్ముడు, మొత్తం వీళ్ళు 12 మంది. ఆ 12 మందిలో 11 నక్షత్రములు అంటున్నారు. ఈయన ఒకడు అంటే ఈ నక్షత్రానికి అవన్నీ కూడా సాష్టాంగ పడ్డాయి అని నాకు ఈయన చిన్నగా ఉన్నప్పుడే ఈ కలలు పడుతూ ఉన్నాయి. ఆయనకు తెలియకపోవచ్చు, ఆ కలల భావము తెలియకపోవచ్చు. నాకు ఇలా కలపడింది అని తన అన్నలకు, తన తండ్రికి చెబుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏంటి, మేము నీకు సాగిల పడతామా, నీకు సాష్టాంగ పడతామా, అసలు ఏం చెప్తున్నావని ఆయన కోప్పడ్డారు కూడా. కానీ ఇది దేవుడు ఆయనకు చిన్నప్పుడే చూపించారు. ఆయన పెద్దగైన తర్వాత ఇది నిరూపించబడింది. మరి ఇంకా చూసినట్టయితే ఆదికాండము 41లో చూసినట్టయితే ఫరోకు కూడా కలలు పడ్డాయి. అదేవిధంగా దానియేలులో చూసినట్టయితే, దానియేలు 4లో చూసినట్టయితే నెబుకద్నెజరుకు కూడా కలలు పడ్డాయి. ఆ కలల భావము దానియేలు చెప్పడం జరిగింది. అంటే అక్కడ వారికి కలల భావము చెప్పేటువంటి వ్యక్తులు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. మరి మత్తయి 1:20లో చూసినట్టయితే, మత్తయి 1వ అధ్యాయము 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుతుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అంటే ఇక్కడ యోసేపు అంటే మరియ భర్త అయినటువంటి యోసేపుకు పడినటువంటి కల. ఇక్కడ మరియ గర్భముతో ఉన్నది. యోసేపుకు మరియకు ముందే ప్రదానము చేయబడింది, కానీ ఈమె గర్భవతి అయింది. ఈయనకు ఒక అనుమానం వచ్చింది, అసలు నేను ఈమెను ఇంకా కూడలేదు కదా, ఎలా గర్భము ధరించింది, అసలు ఎందుకు ఇలా, ఏం పాపము జరిగింది అని తనలో ఆలోచిస్తున్నాడో ఏమో. అప్పుడు ఆయన యోసేపు పడుకున్నటువంటి సమయములో అక్కడికి ఒక దూత వచ్చింది. ఆ స్వప్నమందు ఆ కలలో దూత ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతూ ఉంది. దావీదు కుమారుడవైన యోసేపు అని తనతో మాట్లాడి, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకుము. అంటే నువ్వు ఆమెను వివాహం ఆడుటకు, ఆమెను నువ్వు దగ్గరగా తీసుకుంటకు నువ్వేమాత్రము భయపడకు. ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఏ తప్పిదము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీ, పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భము ధరించినది అని చెప్పి ఆ దూత ఆ స్వప్నములో, ఆ కలలో ఆయనకు చెప్పినప్పుడు ఆయన నమ్మిండు, విశ్వసించిండు. ఆ మరియను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే కలల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 12-13లో, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇక్కడైతే ఆమె గర్భము ధరించిన తర్వాత యోసేపు ఒప్పుకున్నాడు, తన భార్యగా స్వీకరించాడు. తనను చాలా జాగ్రత్తగా ఆమె కనే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కుమారుడు కూడా కన్నాడు. అయితే ఆ కుమారుడు కన్న తర్వాత ఇక్కడ హేరోదు రాజు ఆ కుమారుణ్ణి చంపాలని చూస్తున్నటువంటి సమయములో మరలా యోసేపుకు కలలో చెబుతూ ఉన్నాడు, హేరోదు రాజు నీ కుమారుణ్ణి చంపడానికి చూస్తూ ఉన్నాడు, ఈ శిశువును చంపడానికి చూస్తున్నాడు గనక నీవు వెంటనే లేచి ఆ శిశువు తల్లిని వెంటబెట్టుకొని నువ్వు ఐగుప్తునికి వెళ్ళిపో. నేను చెప్పినప్పుడే మరలా తిరిగి ఇక్కడికి రమ్మని ఆయన కలలో చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ కల భావమును తెలుసుకొని వెంటనే ఆ చెబుతున్నటువంటి మాటను విని ఆయన ఆ తల్లిని కుమారుణ్ణి తీసుకొని ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారు. అంటే ఆ కాలంలో, పూర్వకాలంలో మన పితరుల ద్వారా దేవుడు కలల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా అనేక రకాలుగా తెలియపరిచేటువంటి వాడు.
దేవుడు మాట్లాడేటువంటి వారు. అప్పుడు ఎంతో భక్తులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, గ్రహించేటువంటి వారు, ఆ కలలకు భావము కూడా చెప్పినటువంటి గొప్ప వారు కూడా ఉన్నారు. యోసేపు కానీ దానియేలు కానీ ఆ కలలు చెప్పడము, ఆ కలల భావాలు చెప్పడము, ఎంతో జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. మరి ఇక్కడ పిలాతు భార్యకు కూడా ఒక కలబడింది. ఆమె కూడా గ్రహించగలిగింది. ఆ కళ ఏమని ఉంటుంది? మత్తయి 27:19 అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆమె చెబుతున్నది ఒక్కటే మాట, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని అంటుంది. అంటే ఆయన నీతిమంతుడని ఆమె గ్రహించగలిగింది. ఆ కళలో ఆమెకు ఇన్ని విషయాలు దేవుడు తెలియపరిచాడో, ఆమెకు పడినటువంటి కళ ఏ విధంగా ఉందో మనకు బైబిల్లో రాయలేదు, కానీ ఆ కళలో పడినటువంటి దాన్ని బట్టి ఆమె గ్రహించింది, ఆయన ఏ పాపమును చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ మోసము చేయలేదు, ఆయన నీతిమంతుడు అని గ్రహించి తన భర్తతో చెబుతుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోకు. ఒకవేళ ఆ నీతిమంతుని జోలికి పోయినట్టయితే నీకే శిక్ష పడుతుంది, కాబట్టి ఆయన జోలికి పోకు అని అంటుంది. ఎందుకంటే ఈ పిలాతు ఒక గవర్నర్, ఒక న్యాయాధిపతి, ఈయనకు శిక్షించే అధికారం ఉంది. కాబట్టి ఈయన శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వెయ్యకు అని తన భార్య చెప్పగలుగుతూ ఉంది. గవర్నర్ అన్నప్పుడు శిక్ష నుండి తొలగించే అధికారం ఉంటుంది, శిక్ష వేసే అధికారము కూడా ఆయనకు ఉంటుంది. ఆ అధికారం ఈయనకు ఉన్నది కనుకనే ఆమె చెబుతుంది, ఆయన జోలికి నీవు పోకు అని ఆమె చెప్పినప్పుడు 20వ వచనములో, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ఇక్కడ ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బరబ్బాను విడిపించమని అడుగుతూ ఉన్నారు. ఈ బరబ్బా ఎవరంటే ఒక బందిపోటు దొంగ, ఆయనను విడిపించమని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నప్పుడు ఆయనను మాత్రము విడిపించాలి, బరబ్బాను విడిపించమని, యేసును మాత్రము శిక్షించమని, సంహరించుటకు అంటే చంపమని చెప్పేసి ఆ జనసమూహం అంతా కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు ఈ పిలాతును. యేసును చంపమంటున్నారు, బరబ్బాను విడిపించమంటున్నారు. ఈ బరబ్బా ఒక బందిపోటు దొంగనే కాదు, ఒక అల్లరి మూక చేసేటువంటి వ్యక్తి. ఆయన ఒక నరహంతకుడు. అలాంటి వ్యక్తిని విడిపించమని ఈ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కోసము ఆ అధిపతి అంటే ఆ పిలాతు 21వ వచనములో, ఆ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. మరి ఈ ప్రజలందరూ కూడా అసూయ చేత, యేసు మీద ఉన్నటువంటి అసూయ చేత యేసును సంహరించమని అడిగినప్పుడు, ఈయనకు ఒక అధికారం ఉన్నది కదా, శిక్షించకూడదు, ఆయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అయినా కూడా ఏమంటున్నాడు, ఈ ఇద్దరిలో నేనెవరిని విడిపించవలను, నేనెవరిని విడిపించాలి అని చెప్పేసి ఆ ప్రజలను అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ బరబ్బానే అని కేకలు వేస్తూ ఉన్నారు. మరి ఈయనకు తెలుసు కదా, ఈయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ విచారణ చేసి ఏమి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి తెలుసుకొని అక్కడ న్యాయము తీర్చే అధికారం ఈయనకు ఉన్నది, కానీ ఆయన ఆ విధంగా చేయకుండా వారిని అడుగుతూ ఉన్నారు, ఆ అల్లరి మూకని అడుగుతున్నారు. ఆ ప్రజలందరినీ కూడా, అసూయపడేటువంటి ఆ యొక్క ప్రజలని అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని విడిపించాలి ఈ ఇద్దరిలో అన్నప్పుడు వారు బరబ్బానే, ఆ బందిపోటు దొంగనే, ఆ నరహంతకున్నే వారు కోరుకున్నారు. 22వ వచనములో, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఇక్కడ యేసును త్రోసివేస్తున్నారు, యేసు వద్దు అని ధిక్కరిస్తున్నారు. ఆయనని ఏం చేయమంటున్నారు? క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని ఈ పిలాతు అడగడం ఏంటి? ఒక అధికారిగా ఉండి వారిని అడగడము ఎందుకు? ఈయనకు జ్ఞానము లేదా అంటే, జ్ఞానము ఉన్నది కానీ గ్రహించే మనసు ఈయనకు లేదు. అక్కడ తన భార్య చెప్పింది,
ఈ నీతిమంతుని జోలికి పోకూడదు అని చెబుతూ ఉన్నది. అప్పుడు ఈయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆయన సొంత నిర్ణయం తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి అసూయ ప్రజలను అడుగుతూ ఉన్నాడు, ఈ ఇద్దరిలో ఎవరిని నేను విడిపించాలి అని చెప్పి. మరి అందరూ కూడా ఆయనను సిలువ వేయమని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. 23వ వచనంలో, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమో చేసినని అడగగా, ఏ చెడ్డ కార్యం చేశాడు, ఏ తప్పు పని చేశాడు, ఏ శిక్ష ఆయనకు శిక్ష వేసే అంత చెడు పని ఏమీ చేయలేదు కదా, ఎలాంటి పాపము చేయలేదు కదా, ఆయనను ఎందుకు శిక్షించాలి అని ఆయన వారిని అడిగినప్పుడు వారందరూ అంటున్నారు, సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారు ఆ ప్రజలందరూ కూడా. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. అంటే ఇక్కడ యేసును అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహించట్లేదు, ఆయన నీతిమంతుడని వాళ్ళందరూ గ్రహించట్లేదు. కానీ ఇక్కడ గ్రహించినటువంటి వ్యక్తి ఒక్కరు ఉన్నారు, ఆ పిలాతు భార్య గ్రహించింది. ఆమె తన భర్తకు చెప్పగలిగింది, తనకు తోచింది, అక్కడ ఆయనను విడిపించాలని అనుకున్నది, నిర్ణయించుకుంది, చెప్పింది. కానీ అక్కడ ప్రజలు మాత్రము సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. మరి పిలాతు అయితే అల్లరి ఎక్కువ అవుతుందని చెప్పేసి 24వ వచనంలో, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. ఈయనైతే అన్నాడు, ఆ నీతిమంతుని రక్తమును గూర్చి అని అయితే చక్కటి మాట పలికాడు. కానీ ఈయన ఆ శిక్ష నుండి తొలగించలేకపోయాడు. ఎందుకంటే ఇది జరగవలసినటువంటిది. యేసు అక్కడ సిలువ వేయవలసిందే. ఎవరినో ఒకరిని దేవుడైతే వాడుకుంటాడు, కానీ ఆయన నీతిమంతుడు అని, ఆయన నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని అంటున్నాడు. అంటే తన భార్య చెప్పినటువంటి మాటను బట్టి ఈయన కూడా, ఎందుకంటే ఆయనలో ఎలాంటి తప్పు ఆయనలో కూడా కనబడలేదు, ఆయననే చెబుతున్నాడు, ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడగగా, అంటే ఈయనలో ఏ తప్పుదనము లేదే, ఏమీ కనబడట్లేదే, ఎందుకు సిలువ వేయమంటున్నారు అని ఈయన కూడా అడుగుతున్నాడు. కానీ అక్కడ ఈయన అంటున్నాడు, ఈయన నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, నేను మాత్రం ఎలాంటి పాపం లేదు, ఈయనను శిక్ష వేస్తున్నాను, అప్పచెప్తున్నాను, కానీ దానికి నేను మాత్రము సాక్షిని కాదు, మీరందరూ వేయమన్నారు కాబట్టే నేను అప్పగిస్తున్నాను. అంటే ప్రజల యొక్క సంతోషం కోసము ఈయన వారికి అప్పగించడం అనేది జరుగుతూ ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు, తన చేతులు కడుగుకున్నాడు. 25వ వచనంలో, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అంటే ఆయన అలా అన్నప్పుడు కనీసము ఆలోచన కూడా, ప్రజలలో కొంచెం ఆలోచన కూడా రాకుండా, మీరైతే శిక్ష వేయండి, ఆ శిక్ష మాకు మా పిల్లలకు వచ్చునుగాక అని వారంతల వాళ్ళే ఆ శాపము తెచ్చుకున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. వారే పలికారు, ఈ పాపమంతా కూడా, ఆ శిక్ష అంతా కూడా మాకు మా పిల్లలకే వచ్చునుగాక అన్నారు. 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అంటే ఆయన ఆ ప్రజలందరూ కోరినట్టుగా, అంటే ఆ ప్రజల యొక్క కోరికను, ఆ ప్రజలు సంతోషించడం కోసమని ఆ యేసు క్రీస్తుని కొరడాలతో కొట్టించుటకు, సిలువ వేయుటకు ఆ ప్రజలకు, ఆ అల్లరి మూకకు, ఆ అల్లరి సమూహానికి యేసును అప్పగించడం అయితే జరిగింది. కానీ ఈమెనైతే, ఈ పిలాతు భార్య మాత్రము అలా అప్పగించినప్పుడు ఆమె ఎంత వేదన పడుతుందో, ఎంత బాధపడుతుందో. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, అయ్యో ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనను అందరూ కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఆయనను సిలువకు వేస్తున్నారని ఆమె ఎంత పశ్చాత్తాపపడిందో, ఎంతగా ఏడ్చిందో. ఆమె చివరికి ఆ యేసును నమ్మింది అని కూడా చరిత్ర చెబుతుంది.
యేసుక్రీస్తును అంగీకరించి ఆమె రక్షణ పొందుకున్నదని కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే ఈమెనైతే మొదటిగా ఒక అన్యురాలుగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆ యొక్క దేవుడు చూపించినటువంటి ఆ కళను ఆమె గ్రహించగలిగింది. మరి ఇక్కడ ఆ కొరడాలతో కొట్టించిందని చెప్పేసి ఒకసారి మనము చూద్దాము. అపోస్తుల కార్యము 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. అపోస్తుల కార్యములో చెబుతున్నారు, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి, అంటే వద్దని చెప్పి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనను ఈ ప్రజలందరూ కూడా నిరాకరించారు. ఆయనను నిరాకరించి నరహంతకుడైనటువంటి మనుష్యుని, నరహంతకుడు ఎవరు? ఈ బరబ్బా, ఈ నరహంతకుడు, బందిపోటు దొంగ, అల్లరి మూక, ఆయనని ఆ మనుషుని మీకు అనుగ్రహింపమని, అంటే ఆ బరబ్బాను అనుగ్రహింపమని మీరు అడిగితిరి అని ఇక్కడ అపోస్తుల కార్యంలో చెబుతున్నారు. అది వాటికి మేమే సాక్ష్యము అని కూడా వారు చెబుతున్నారు. అంటే ఇక్కడ నీతిమంతుడైనటువంటి వారు, పరిశుద్ధుడైనటువంటి వాడిని ఆయనని కొరడాలతో కొట్టిపించి సిలువకు వేయించడం అనేది జరిగింది. కానీ ఈమెనైతే, ఈ స్త్రీనైతే ఎలాగా ఉంటుంది? ఒక అన్యురాలుగా ఉండి తన భర్తకు ఒక మంచి విషయము చెబుతుంది, ఒక మంచి మాట చెబుతుంది, ఆ నీతిమంతుని జోలికి పోకూడదు అని చెబుతుంది. నిజమే, నీ భర్త నా భర్త కూడా ఎలాగా ఉంటున్నారో ఒకసారి గ్రహించాలి. ఒక విశ్వాస బిడ్డల్ని కానీ, ఒక దేవుణ్ణి కానీ దూషిస్తున్నటువంటి వారుగా ఉన్నట్టయితే నీవు గద్దించగలుగుతున్నావా? వారు ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు అది అలా కాదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, వారు పరిశుద్ధులు, వారు విశ్వాసులు, వారు దేవుని బిడ్డలు, అలా అనకూడదు అని నీవైనా నేనైనా ఒకవేళ తెలిసి తెలియక అన్నప్పుడు, నీ భర్త అన్నప్పుడు నీవు గద్దించగలుగుతున్నావా? నీవు చెప్పగలుగుతున్నావా? ఈ స్త్రీ అయితే ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించింది, ఆ కళను నమ్మింది. ఆ కళ ద్వారా ఆమె తెలుసుకున్నది ఆయన నీతిమంతుడని. మరి నీతిమంతుడిని అయినటువంటి వారు, అంటే విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, వారిని ఎవరైనా, నీ ఇంటి వారు కానీ ఎవరినైనా, పాస్టర్లను కానీ అన్నప్పుడు నీవు ధైర్యంగా నీవు చెప్పగలుగుతున్నావా? ఇక్కడ యెజబేలు, ఆహాబును చూసుకోవచ్చు బైబిల్లో. యెజబేల్ అయితే తన భర్త అయినటువంటి ఆహాబుతో ఏకీభవించింది. ద్రాక్ష తోట అమ్మేటప్పుడు ఆయనకు ఏకీభవించి ఆయనకు పాపములో పడే విధంగా చేసింది. ఆ విధంగా చేసినందుకు వారు చివరికి వారి యొక్క రక్తాన్ని కుక్కలు నాకే విధంగా వారి జీవితము గడిచిపోయింది. మరి అనన్య, సప్పీరా, మరి సప్పీరేనైతే మరి అనన్యతో ఏకీభవించింది. డబ్బు విషయంలో, మోసము చేయటములో, మనుషులను మోసం చేయటం కాదు, దేవుణ్ణి మోసం చేయటంలో, అబద్ధం ఆడటంలో ఏకీభవించింది. వారు అక్కడే మరణించారు. అక్కడ శారీరకంగా వారు మరణించినట్టుగా కనబడుతుంది. మనము కూడా అలా చెడుతోటి, చెడుగా నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ, లేకుంటే నీ తోటి వారికి కానీ, నీ స్నేహితులతో కానీ చెడు వాటితోటి నీవు ఏకీభవించినట్టయితే మనము చచ్చిన వారమే, ఆత్మీయంగా చచ్చిన వారమే. నువ్వు ఎదురు చెప్పకుంటే, ధైర్యంగా దేవుని సత్య వాక్యాన్ని నువ్వు చెప్పకుంటే నీవు వారితో ఏకీభవించినట్టే. కొన్ని ఆత్మలను నశింపపోవడానికి కారణం కూడా నీవు అవుతావు. కాబట్టి ధైర్యంగా చెప్పగలగాలి. దేవుని సత్యవాక్యాన్ని మనము గుర్తెరిగి ఆ వాక్యాన్ని చెప్పగలగాలి. అలనాడు పూర్వం పితరులతోటి కలల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు సూటిగా వాక్యము చేత మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము చేత మాట్లాడినప్పుడు గ్రహించగలగాలి, ఆ మాట మనం చెప్పగలగాలి. దేవుని బిడ్డల్ని ఎవరైనా
తృణీకరించినట్టయితే దేవుణ్ణి కూడా తృణీకరించినట్టే అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని వాక్యము చెబుతున్నది. దేవుని బిడ్డలను తృణీకరించకూడదు అని వాక్యము చెబుతుంది. పరిశుద్ధాత్మను మనము ఎప్పుడూ కూడా అపహాస్యం చేయకూడదు అని చెబుతుంది. దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి వారిని కృంగతీయాలని, కృషింపచేయాలని, వెనకకు లాగాలని ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది మనకు శాపంగా రావచ్చు. కాబట్టి మనం గ్రహించాలి. ఇక్కడ ఏమన్నారు? ఆ అపరాధము, ఆ శిక్ష మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చునుగా కానీ వాళ్ళు అంటున్నారు. నిజమే, అనుభవిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళ పిల్లలు అనుభవిస్తుండొచ్చు. ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగినటువంటిది. ఆ పాపమే ఎంతోమంది ఆ బిడ్డలు అనుభవిస్తున్నారో ఏమో. వారికి పడినటువంటి శిక్ష ఇప్పటికీ అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, దేవుని యొద్దకు రమ్మని చెప్పేసి. అలనాడు ఆ రోజు యేసుక్రీస్తు అయితే ఆ న్యాయాధిపతి పీఠము ఎదుటిగా, ఆ పిలాతు ఎదుటిగా యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, జీవముతో ఆయన లేచాడు. ఆయన మరలా జీవముతో మన యొద్దకు రానయ్యున్నాడు. ఆ రోజు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడవలసి ఉన్నది. అది నీవు, నేను, ఇక్కడ న్యాయము తీర్చినటువంటి ఈ పిలాతు కూడా ఒకరోజు ఆయన ఎదుట నిలబడవలసిందే. ఆ నిలబడే ధైర్యము నీకు నాకు ఉన్నదా? మనము ఎవరితో ఏకీభవిస్తున్నాము? అల్లరి మూకలతోట, దేవుని బిడ్డలతో ఏకీభవిస్తున్నామా? అల్లరి మూకలతోటి, అంటే లోకముతో ఏకీభవిస్తున్నాము. ఒక్కసారి గ్రహించాలి. వివేచన జ్ఞానము లేకుంటే వివేచన జ్ఞానముని ఇవ్వండి దేవాని దేవుని యొద్ద మొరపెట్టి అది పొందుకోవాలి. కానీ ఏది వింటే అది నిజమని మనం నమ్మకూడదు. దేవుడు వాక్యము నిజమని నమ్మాలి. దేవుడు చెబుతున్నటువంటి వాక్యము నిజమని నమ్మాలి. ఇది సత్యమైనటువంటి వాక్యము, ఇది గ్రహించగలగాలి. ఈ వాక్యము చేతనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదొక వరము. దీన్ని గ్రహించేటువంటి వరాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగు, ప్రార్థించు, దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఆ అన్యురాలు దేవుణ్ణి గ్రహించింది, ఆమె విశ్వసించింది, యేసుని గూర్చి విన్నది, విశ్వసించింది, ఆమె నమ్మింది, ఆ దర్శనమును ఆమె చూసింది. ఆయన నీతిమంతుడని ఆమె గ్రహించగలిగింది. ఆయనను అక్కడ నుండి తప్పించడానికి ప్రయత్నం చేసింది. కానీ తన భర్తతో ధైర్యంగా కూడా చెప్పింది. అక్కడ నిర్ణయం తీసుకోవలసింది ఆ పిలాతు మాత్రమే. ఎవరి మాట వినకూడదు. ఆయనకి ఏది న్యాయమైందో అది మాత్రమే చేయాలి. కానీ ఆమె తన భర్తతో చెప్పగలిగింది, ఈ నీతిమంతుని జోలికి పోకూడదు. నీవు కూడా ఒక భార్యగా ఉన్నటువంటి నీవు, ఒక స్త్రీగా ఉన్నటువంటి నీవు, నీ ఎదుటిగా ఎవరైనా తప్పుగా దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు వారి జోలికి పోకూడదు. వారు ఏ తప్పు చెయ్యలేదు, వారు చేసేది కరెక్టే అని చెప్పగలుగుతున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు గ్రహించుకో. అనుకుంటాము మనం చేసేది మనం కరెక్టే అని మనం అనుకుంటాము. నువ్వు చేసేది కరెక్టా కాదా ఒక్కసారి మనసు పెట్టి కొన్ని క్షణాలు ఆలోచించు. వారి స్థానములో ఉండి నువ్వు ఆలోచించినట్టయితే అప్పుడు ఏంటో తెలుస్తుంది. మనము మన స్థానంలో ఉండి నేనే కరెక్ట్ కదా అని అంటే అది కాదు. కానీ వారి స్థానంలో ఉండి ఆ స్థితి నాకు ఉంటే పరిస్థితి ఎలాగా ఉంటుందని ఆలోచిస్తే అప్పుడు మనము నిర్ణయం తీసుకోగలుగుతాము, కరెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతాము. అంటే మనము కొద్దిగా ఆలోచించగలగాలి. దేవుని మాటను చెప్పడానికి, ఈ సత్యవాక్యాన్ని చెప్పడానికి ధైర్యంగా ప్రకటించాలి. అది ఎవరైనా సరే. ఇక్కడ పిలాతు భార్య ధైర్యంగా చెప్పగలిగింది. దేవుని బిడ్డవైనటువంటి నీవు ధైర్యంగా చెప్పలేవా? లేదా లోకంతో ఏకీభవిస్తున్నావా? లోకంతో ఏకీభవించినట్టయితే ఈ అల్లరి మూకలతో పాటుగా మనము కూడా వారితో పాటుగానే శిక్ష అనుభవిస్తాము. ఇక్కడ పిలాతునైతే ఆయన గ్రహించలేకపోయాడు. ఆయననైతే అక్కడ కరెక్ట్ న్యాయము చేయలేకపోయాడు. ఆయన వారికి ఆ అల్లరి మూకకైతే అప్పగించాడు. నిజమే. మరి మనము కూడా ఎలాగా ఉంటున్నాము? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్న బిడ్డలారా, ఒక్కసారి దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ఒక్క మాట చాలు మనకి.
నీతిమంతుల జోలికి, పరిశుద్ధుల జోలికి, విశ్వాసుల జోలికి మనము ఎప్పుడూ పోకూడదు. ఒకవేళ అలాగా పోయినట్టయితే దేవుడు అంటున్నాడు, నీ కన్ను ముట్టినవాడు నా కన్నును ముట్టినట్టే అంటున్నాడు. అలాంటి బిడ్డలు నీవు తాకినట్టయితే ఆయనను తాకినట్టే. నీవు ఆయనను బాధపరిచినట్టయితే దేవుణ్ణి బాధపరిచినట్టే. వారు ఎంతగా ఏడుస్తున్నారో దేవుడు అంతకంటే ఎక్కువగా వారి గురించి ఏడుస్తున్నారు. దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారము మనము దేవునికి మహిమార్థకంగా మనము వాడబడాలి, నిలబడాలి, ముందుకు సాగాలి. దేవుడు అప్పుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలంటే మనకు కావాల్సింది మొదటిగా ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయన చెప్పిన వెంటనే మనం వినగలగాలి. ఆయననే అంటే దేవుడే వచ్చి చెబుతాడా అంటే కాదు. దైవదాసులు, దేవుని బిడ్డలైనటువంటి వారు నీవు ఈ పని చెయ్యి అన్న వెంటనే అది చెయ్యడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. వినయము కలిగి ఉండాలి. చెప్పిన వెంటనే విధేయత కలిగి ఉండాలి. చివరిగా మనము మొదట పరిశుద్ధులై ఉండాలి. మనము పరిశుద్ధులై ఉన్నట్టయితే, మనము వినయము కలిగి ఉన్నట్టయితే, ఆయనకు అందుబాటులో అంటే చెప్పిన వెంటనే విన్నట్టయితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా నిలబెట్టుకుంటాడు. దేవుడు సువార్తలో నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. పిలాతు భార్య కూడా ఆమె గురించి బైబిల్లో ఎక్కడా లేదు. మత్తయి సువార్త 27:19 తప్ప ఆమె గురించి ఎక్కడ ఏ సువార్తలో కూడా రాయబడలేదు. కానీ ఈ చిన్న ఒక్క వాక్యము చాలు ఆమె గురించి గొప్పగా చెప్పుకోవడానికి. ఈ గొప్పగా ఉండడానికి నీవు కూడా సిద్ధంగా ఉంటే, దేవుడు చెప్పిన వెంటనే ఏ పని చెబితే ఆ పని చేయడానికి నమ్మకంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, వినయముతో విధేయతతో ఉండు, దేవుని మాటను అంగీకరించు. అన్యాయము జరుగుతుంటే అక్కడ న్యాయము తీర్చడానికి సిద్ధంగా ఉండు. సత్యమే పలకడానికి, సత్యము చెప్పడానికి ధైర్యము కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కానీ వేరే వారితో మనము ఏకీభవించొద్దు, లోకముతో ఏకీభవించొద్దు, చెడ్డవారితో ఏకీభవించొద్దు. వారు మనవారే కదా, మన వారికి మనం సపోర్ట్ చేద్దాంలే అని మనము వారితో ఏకీభవించడం కాదు. ఏది న్యాయమో అది మాత్రమే మాట్లాడు, ఏది సత్యమో అది మాత్రమే ప్రకటించు. అప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఒక పిలాతు భార్య వలె నీవు ఉండాలి. ఆ నీతిమంతుని జోలికి పోకూడదు అని తన భర్తకి ఏ విధంగా ధైర్యంగా చెప్పిందో, మన భర్తలైనటువంటి వారు కూడా, నీ భర్త కానీ నా భర్త కానీ అప్పుడప్పుడు తప్పిపోతుండొచ్చు, అప్పుడప్పుడు చెడు మాటలు మాట్లాడుతుండొచ్చు, అప్పుడప్పుడు వేరే వాళ్ళ గురించి చెడుగా చెబుతుండొచ్చు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెబుతుండొచ్చు, తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉండొచ్చు. అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పే మనస్సు కలిగి ఉండాలి. ఈ సత్యవాక్యము చేత వారిని మార్చే మనసు కలిగి ఉండాలి. వాక్యం చేత గద్దించాలి. ఆ అధికారము నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. నువ్వు చెప్పు. పిలాతు భార్య చెప్పింది కదా, ఇక్కడ దేవుడు ఎందుకు బైబిల్లో రాయబడి ఉన్నదంటే నీవు కూడా అక్కడ న్యాయము జరిగించవలసి ఉన్నది. అది నీ ఇంటిలో నువ్వు న్యాయం జరిగించాలి. నీ భర్త తప్పిపోతున్నటువంటి సమయంలో నువ్వు సరి అయిన మార్గములో నడిపించేటువంటి అధికారము నీకు కూడా ఉన్నది. వారిని సరిచేసే బాధ్యత నీకు కూడా ఉన్నది. ఆ బాధ్యత కలిగి ఉన్నట్టయితే నీ భర్త కానీ నీ పిల్లల్ని కానీ నువ్వు సరిచేసుకొని నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటావు, చక్కగా చూసుకుంటావు, చక్కగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటావు, దేవుని సన్నిధానంలో నిలబెట్టుకుంటావు. దేవుని మహిమపరిచే కుటుంబంగా నీ కుటుంబం ఉంటుంది. అలాగా ఉండాలంటే, దేవునిలో నువ్వు దినదినము ఎదగాలంటే, దేవుడు చెప్పేటువంటి వాక్యాన్ని, దేవుడు ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని నీ హృదయాన్ని తాకినప్పుడు అది అంగీకరించే మనసు కలిగి ఉండాలి. నీకు ఏదైనా దేవుడు చూపించినప్పుడు అది గ్రహించగలిగే మనసు కలిగి ఉండాలి. నువ్వు ప్రకటించే ధైర్యము కలిగి ఉండాలి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభా. ఇదిగో నా ప్రభా, పిలాతు భార్య గురించి నా ప్రభా, ఇదిగో నా తండ్రి వాక్యము చేత మాట్లాడి ఉంటున్నావు తండ్రి.
ఇదిగో నా ప్రభా, యోగురాలు తన భర్తకు కిరీటమని నా ప్రభా నీవు సెలవిస్తుంటున్నావు నా తండ్రి. అవును నా తండ్రి, ఒక యోగ్యురాలుగా నా ప్రభా పిలాతు భార్య ఉంటుంది నా తండ్రి. అవును నా ప్రభా, ఆమె ధైర్యంగా తన భర్తతో చెప్పినట్టుగా నా తండ్రి నేను నా ప్రభా అయా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా ఎవరైనా తప్పిపోతుంటున్నటువంటి స్థితిలో నా ప్రభా అయ్యా నా తండ్రి ఒకవేళ ఎవరినైనా ఏమైనా అనరాని మాటలు అంటుంటే నా ప్రభా అయా చెడుగా నా తండ్రి మాట్లాడుతుంటే అలాగా మాట్లాడకూడదు అని చెప్పగలిగే ధైర్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మా కుటుంబాలను మేము కట్టుకుంటకు, మా కుటుంబాలను తీర్చిదిద్దే మనసును మాకు దయచేయండి నా తండ్రి. ఇదిగో నీ వెలుగును మా కుటుంబంలో ప్రకాశింపచేయండి. మా కుటుంబంలో నా ప్రభా నీవు నివాసము చేయండి. మా కుటుంబంలో నీవు నివసించండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రభువా చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యానుసారంగా నా ప్రభా పిలాతు భార్య ఏ విధంగా నా ప్రభా తండ్రి ఒక్కటే వాక్యంలో నా ప్రభా బైబిల్ మొత్తంలో నా ప్రభా ఒకే వచనంలో ఆమె కనబడినప్పటికీ నా ప్రభా ఈ నీతిమంతుని జోలికి పోకూడదని తన భర్తకి ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగిందో ఇదిగో నా ప్రభా అయా నీతిమంతుల జోలికి విశ్వాసుల జోలికి ఎవరైనా పోయినట్టయితే వారికి కూడా చెప్పే ధైర్యమును నాకును మాకును ఒక్కొక్కరికి నీ దయచేయండి తండ్రి. ఒక బాధ్యత కలిగి జీవించే కృపను దయచేయండి. ప్రార్థించే మనస్సును దయచేయండి తండ్రి. లోబడే మనస్సును దయచేయండి. అయ్యా మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రమును చెల్లించుకుంటూ ఇంతవరకు నా ప్రభా నాతో మాతో ఉన్న నా ప్రభా మీకు వందనాలు. విన్నా ప్రభా వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మీకే మహిమా ఘనతా ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.